పుష్ప 3 ది ర్యాంపేజ్ మరి ఎప్పుడు స్టార్ట్ అయింది అనేటటువంటి డౌట్ చాలా మందికి వస్తుందన్నమాట. అది కాక నేను టీ సిరీస్ వాడు ఏం చేసిండో తెలుసా, దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని చెప్పి నేను ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇదేంది నువ్వు సాంగ్ రిలీజ్ చేయడం ఏందని చెప్పి చాలా మంది టీ సిరీస్ అని కూడా వేసుకోవడం జరిగిందనమాట. అండ్ ఆ సాంగ్ ఏదైతే ఉందో పోలీసుల్ని రెచ్చగొట్టేలా ఉందని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అది జస్ట్ ఏ సాంగ్ అనమాట. సాంగ్ని సాంగ్ లాగా చూడాలి, సినిమాని సినిమా లాగా చూడాలి అని చెప్పి నేనైతే తెలియజేసేటటువంటిది. అండ్ మన తీన్మార్ మల్లన్నకు కూడా ఏమన్నా సమాధానం చెప్పు బ్రో అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నోళ్ళు బ్రో, వాళ్ళని గెలకూడదు, వాళ్ళని గెలిగితే మనం అది లేకుండా పోతాం అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో చాలా మంది చాలా ప్రెషర్గా అడుగుతున్నారు, ఫోర్స్ఫుల్గా అడుగుతున్నారు. కాబట్టి చెప్తా, మన అందులో చెప్పింది ఏంటంటే పోలీసు వారిని అవమానించేలా పుష్పరాజు అందులో నటించిండు, సుకుమార్ ఈ విధంగా తీయడం జరిగింది అని చెప్పి మన తీన్మార్ మల్లన్న గారు వెళ్ళి పోలీస్ కేసు వేశారు. నేను ఓకే ఒప్పుకుందాం, కానీ అక్కడ సినిమా చూసే పరంగా చూస్తే క్లారిటీగా అర్థమైంది. ఏం చెప్పిండు, మీకు పోలీసులు అంటే మర్యాద లేదయ్యా అని చెప్పి రావు రమేష్ అడిగినప్పుడు ఏం చెబుతాడు, ఒక పోలీసోడు ఉండేవాడు మన పుష్ప పార్ట్ 1లో చూసుకున్నట్లయితే గోవిందప్ప అని చెప్పి పోలీసు ఉన్నాడు. అలాంటోడికి నేను సెల్యూట్ కొట్టదు సార్, కొట్టంలో సెల్యూట్ అని చెప్పి సెల్యూట్ కొట్టేస్తాడు. కానీ వీడు చూసుకున్నట్లయితే కరప్టెడ్ పోలీసు, లంచాలు దొబ్బి తినేటటువంటి పోలీసుకు నేను వీడికి ఇచ్చేటటువంటి మర్యాద ఇలాగే ఉంటుంది అని చెప్పి క్లారిటీగా వివరించడం జరిగింది. సో పుష్ప సినిమాలో మనకు చెప్పదలుచుకుంది ఏంటంటే కరప్టెడ్ పోలీసులకి నేను మర్యాద ఇవ్వను, నేను నిజాయితీగా ఉండే పోలీసులకే సలాం కొట్టడం కాదు, చేతులెత్తి దండం పెడతా అని చెప్పి మన పుష్పరాజ్ గారు ఒక సీన్లో అయితే తెలియజేస్తారు. మరి ఇప్పుడు కరప్టెడ్ పోలీసులకి ఖచ్చితంగా కోపం వస్తుంది. మరి ఇక్కడ వీళ్ళకి కోపం వస్తుంది అంటే మరి వీళ్ళు కరప్టెడ్ పోలీసులు, నిజమైన పోలీసులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అంటే సినిమాని సినిమాలాగా చూడాలి అని చెప్పి నమ్మట్లేదు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో వేణుమాధవ్ గారు మన తీన్మార్ మల్లన్న కలిసి అక్కడ ఒక గుడి మీద కూర్చొని మందు తాగుతున్నారు. ఇది కరెక్టా? ఇది కానీ అప్పుడు చాలామంది సీరియస్గా తీసుకోలేదు. సీరియస్గా తీసుకుంటే ఎలా ఉండేది, గుడి అంటే పవిత్రమైనటువంటి ప్రదేశం, ఆ ప్లేస్లో ఈ విధంగా మందు తాగడం అయితే తప్పే కదా. సో సినిమాని సినిమాలాగా చూసాం కాబట్టి ఇంకా దాన్ని ఎవడు డిస్టర్బ్ చేయట్లేదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో తీన్మార్ మల్లన్న గారు నేను మీకు చెప్పేది ఏంటంటే జస్ట్ ఏ మూవీని మూవీలాగా చూడండి. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మీరు చెడుని హైలైట్ చేసి చూపించొద్దు దయచేసి, మీకైతే ఇది తెలియజేయదలుచుకున్నాను నేను. సో నేనైతే చెప్పలేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అండ్ కలెక్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత అల్లు అర్జున్కి సంబంధించినటువంటి కొన్ని సీసీ కెమెరా ఫుటేజ్ సంజయ్ థియేటర్లో ఉన్నాయి అయితే లీక్ అని అనమాట. ఇది చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ అయ్యారు, ప్రతి ఒక్కళ్ళు కూడా షేక్ అయ్యారు. ఇదేంటి అని అంటే మన అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కి 9:40కి అయితే రావడం జరిగింది. ఇది మీరు ఒప్పుకుంటారు కదా, ఇది నేను చెప్పలేదు, పోలీసు వారే తెలియజేశారు. అక్కడ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయిందనమాట. 9:40కి అల్లు అర్జున్ గారు సంజయ్ థియేటర్కి వచ్చారు అనేటటువంటిది. అంతకన్నా ముందు అంటే ఎగ్జాక్ట్లీ 9:15 to 9:20 మధ్యలో అక్కడ కొంతమంది యువకులు ఒక యువతిని ఒక చిన్న పిల్లగాన్ని మోసుకుంటూ కిందికి తీసుకొస్తున్నారనమాట. ఎవరా అని చూస్తే ఆవిడ రేవతి గారు అనమాట. అంటే అల్లు అర్జున్ థియేటర్లోకి రాకముందే ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ 9:45కి వస్తే మరి 9:30కి తొక్కిసలాట ఎలా జరిగింది, మరి అంతకుముందే ఆ రేవతి గారు ఆ కొడుకునే అభిమానులు ఎలా తీసుకొచ్చారు అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. కాబట్టి అల్లు అర్జున్ రాకముందే ఈ ఘటన జరిగింది, అల్లు అర్జున్కి ఈ ఘటనకి సంబంధం లేదు అని చెప్పి చాలామంది ఇప్పుడు ట్విట్టర్లో అయితే పంచాయతీ నడుస్తుంది. దానికి పోలీసు వారు అయితే ఆ సీసీ కెమెరా ఏదైతే ఉందో దాంట్లో టైమింగ్ ఒక ½ an hour స్పీడ్ ఉంది అనేటటువంటిది వాళ్ళైతే తెలియజేస్తున్నారు అనమాట. ఎంతటితో ఈ విషయం అయితే క్లోజ్ అయిందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అల్లు అర్జున్ విచారణ పెట్టడం, అల్లు అర్జున్ కేసు క్లోజ్ చేయడం ఇవన్నీ కూడా అయిపోయినాయి. దీని గురించి అయితే ఇప్పుడు డిస్కషన్ చేయడం అవసరం ఫ్రెండ్స్. సో పుష్ప సినిమా కలెక్షన్స్ క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. నేను ఒక వీడియో చేసిన అనమాట. ఆ వీడియోలో ఏం తెలియజేసిన అంటే పుష్ప సినిమా 1700 కోట్లు కొట్టేసింది అని చెప్పి చెప్తున్నాను. చాలా మంది నమ్మలేదు అనమాట. అది ఎలా పాసిబుల్ అయింది, అక్కడ ఎవడు కూడా చెప్పలే, నీకెలా తెలిసింది అంటే నేనేమీ అది సొంతంగా చెప్పలేదు. నేను ట్రేడ్ వర్గాలైనా మూవీ అప్డేట్స్ అయినా అక్కడ గూగుల్లో సెర్చ్ చేసి క్రోమ్లో కొన్ని వెబ్సైట్స్లో చూసి చెప్తున్నాను. పుష్ప సినిమా 1700 కాదు, పుష్ప సినిమా నేను ఈ వీడియో చేసే టైంకి 1730 కోట్లు అయితే కొట్టడం జరిగిందనమాట. అంటే ఎగ్జాక్ట్లీ ఇంకొక 70 కోట్లు కొడితే 1800 కోట్లు అయిపోద్ది అనమాట. ఇవాళ చూసుకున్నట్లయితే క్రిస్మస్ మంచి ఇదిగా నడుస్తుందన్నమాట. వీకెండ్ జనాలందరూ కూడా ఇప్పుడు సినిమాకి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. ఈ సిచ్యువేషన్లో పుష్ప ఎట్టలేదన్నా కానీ పోయిన ఆదివారమే ఒక 100 కోట్లు కొట్టు చూపించింది. రిలీజ్ అయినటువంటి 11వ రోజే 100 కోట్లు కొట్టడం అంటే అల్లాటప్ప విషయం కాదు. ఇది గ్రేటెస్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవాళ చూసుకున్నట్లయితే వీకెండ్తో సమానమే. ఇవాళ అందరికీ హాలిడే ఉంది. ఇవాళ కూడా చాలామంది సినిమాకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ ఎట్టలేదన్నా కానీ సినిమా ఈజీగా ఒక 70 కోట్లు లేదా 80 కోట్లు లేదా
50 కోట్లను ఈజీగా వసూలు చేస్తుంది. మీరు రాసి పెట్టుకోండి, రేపు సాయంత్రం కల్లా పుష్ప సినిమా 1800 crores కొట్టింది లేదా 1750 కొట్టింది అనేటటువంటి పోస్టర్ మీకు ఖచ్చితంగా దర్శనమిస్తుంది. ఇవ్వకపోతే చూడండి, దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంది, ఒక్క అడుగు దూరంలో ఉండనమాట అల్లు అర్జున్ గారు ఈ విధంగా బాహుబలిని బ్రేక్ చేయడానికి, ఈ విధంగా కొన్ని సినిమాలను బ్రేక్ చేయడానికి కొద్ది దూరంలోనే ఉన్నాడు. ఇక్కడ మీకు విషయం అర్థం కావట్లా, మనం బాహుబలి బ్రేక్ అవుతుందిలే అని చెప్పి బాధపడాలా ఆనందపడాలనేటటువంటి విషయం మీకు అవసరం లేదు. ఎందుకంటే మన అమీర్ ఖాన్ గారు సృష్టించినటువంటి సినిమా దంగల్ సినిమా. ఆ సినిమా చూసుకున్నట్లయితే 2024 కోట్లు అయితే కొట్టడం జరిగింది. దాన్ని కూడా జస్ట్ మిస్లో బ్రేక్ చేసేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కానొస్తున్నాయి. ఇది అనమాట. సో ఇక్కడ అమీర్ ఖాన్ గారు ఈ రికార్డుని క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 10 సంవత్సరాల కన్నా ఎక్కువగానే అవుతుంది. దాన్నైతే రాజమౌళి గారు బ్రేక్ చేద్దామని చెప్పి చాలా ట్రై చేశారు, అయినప్పటికీ బ్రేక్ చేయలేకపోయిండు. బాహుబలి 2తో కూడా అది బ్రేక్ చేయలేదు. సో తెలుగు వాళ్ళు మా అమీర్ ఖాన్ మూవీని కొట్టలేరు, మా నార్త్ మూవీని కొట్టలేరు, మా దంగల్ మూవీని కొట్టలేరు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికి కూడా వినపడుతూనే ఉంటే, దాన్ని అయితే పుష్పరాజ్ గారు ఇంకా కొన్ని రోజులు అయితే బ్రేక్ చేయబోతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. వస్తాయా 2000 కోట్లు అనేటటువంటి డౌట్ మీకు అక్కర్లేదు, వచ్చేటటువంటి అవకాశాలే ఎక్కువగా కానొస్తుంది అనమాట. ముందేంటంటే పుష్ప సినిమాకి పబ్లిసిటీ పీక్స్లో కనపడుతుంది, ఇక్కడ లేనటువంటి పబ్లిసిటీ ఫుల్గా కనపడుతుంది అనమాట. నేషనల్ మీడియా సైతం అల్లు అర్జున్కి సపోర్టివ్గా ఉంటాం, నేషనల్ మీడియా నుండి పుష్ప సినిమాకి అప్రిషియేషన్స్ రావటం. అండ్ నార్త్ వాళ్ళు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 700 కోట్లు ఇప్పటికే ఇచ్చి కూర్చున్నారు. ఇప్పటికే 720-730 కోట్లు అయితే పుష్ప సినిమాకి వచ్చేసి ఉంటే, ఈ వీకెండ్ కాబట్టి ఇవాళ హాలిడే కాబట్టి ఎట్లేదన్నా ఇవాళ ఒక 800 టచ్ అయినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ అప్రిషియేషన్స్ వస్తున్నాయి, కాబట్టి అక్కడ మంచి సపోర్టివ్ కూడా వస్తుంది. కాబట్టి సినిమాని బాగా ఎగబడి చూస్తున్నారు. దీనివల్ల భయంకరమైనటువంటి కలెక్షన్స్ నార్త్ నుండి వస్తున్నాయి అనమాట. మీకు ఇంకోటి ఏంటంటే, మన బాలీవుడ్లోనే టాప్ హీరో ఎవరంటే షారుఖ్ ఖాన్ అనమాట. షారుఖ్ ఖాన్ డే 1 50 కోట్లు 55 కోట్లు పఠాన్తో అయినా జవాన్తో అయినా అక్కడ పెట్టేవాడు. ఆ రికార్డుని బాలీవుడ్ వాళ్ళు అందరూ కలిసి కూడా కొట్టలేకపోయేవాళ్ళు. కానీ మన అల్లు అర్జున్ వెళ్ళి 70 కోట్లు అయితే కొట్టడం జరిగింది. ఈ విషయాన్ని పఠాన్ డైరెక్టర్ సైతం పఠాన్ సినిమా తీసినటువంటి వాళ్ళే డైరెక్ట్గా తెలియజేశారనమాట. అరే మా రికార్డుని సౌత్ హీరో వచ్చి కొట్టిందంటే నిజంగా ఇది మెచ్చుకోవాల్సిన విషయం అని చెప్పి వాళ్ళైతే తెలియజేయడం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బాలీవుడ్ ఖాన్లకైనా నిద్ర లేకడం చూస్తుంటూ మన పుష్పరాజు ఒక్క సినిమాని అక్కడ దింపి ఈ విధమైనటువంటి పబ్లిసిటీ పెంచి ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో అది వన్ అండ్ ఓన్లీ పుష్పక్ సినిమాకి మాత్రమే సాధ్యం అనమాట. అండ్ తెలుగులో చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా 1000 కోట్ల కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పి మనం డిస్కషన్ చేసుకుందాం. నాకు తెలిసి 1050 ఇప్పుడు వచ్చినా కానీ రేపటి కల్లా 1800 కోట్లు కొట్టినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పటిదాకా ఈ హిందీలో కొన్ని మార్కు క్రియేట్ చేసినటువంటి కొంతమంది యాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరు అని అంటే షారుఖ్ ఖాన్ గారు డే 1 చూసుకున్నట్లయితే, అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే 200 నుండి 300 కోట్లు అయితే షారుఖ్ ఖాన్ గారు బాలీవుడ్లో వసూలు చేసి చూపించేవారు. ఆ తర్వాత మన ప్రభాస్ అన్న ఈజీగా 500 కోట్లు మన బాహుబలితో వసూలు చేసి చూపించింది అనమాట. ఆ తర్వాత శ్రద్ధ మొన్న స్త్రీ మూవీతో అయితే ఆల్మోస్ట్ 600 కోట్లు వసూలు చేసి చూపించింది. ఇక్కడ షారుఖ్ ఖాన్ గారు 300 కోట్లు వసూలు చేస్తే, ప్రభాస్ అన్న 500 కోట్లు వసూలు చేస్తే, శ్రద్ధ చూసుకున్నట్లయితే 600 కోట్లు వసూలు చేసింది. కానీ మన అల్లు అర్జున్ పుష్పరాజ్ మట్టికి 700 కోట్లు అయితే వసూలు చేసి చూపించారు. నిజంగా తగ్గేదేలే కాదు, అస్సలు తగ్గేలా. అక్కడికి వెళ్ళిండు తగ్గేదేనా అస్సలు తగ్గేదా అనేటటువంటి కామెంట్ చేసిండు. దాన్ని అయితే నిలబెట్టి చూపించిండు పుష్పరాజ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఈ మ్యానియా ఏదైతే ఉందో అది ఇప్పట్లో ఆగేలాగా లేదు. ఈ పుష్ప సినిమా ఏదైతే ఉందో అది ఇప్పట్లో ఆగేలాగో లేదనమాట. ఒకప్పుడు 1000 కోట్లు కొడితే చాలు, ఒకప్పుడు 100 కోట్లు కొడితే చాలు అనేటటువంటిది చాలా మందికి డ్రీమ్. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే సునాయాసంగా 2000 కోట్లకి సినిమా రిలీజ్ అయ్యి కనీసం నెలగాక తలకే కొడుతుంది అంటే ఇదైతే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటి విషయం ఫ్రెండ్స్. మీకు చాలామంది అల్లు అర్జున్ పడకపోవచ్చు, అల్లు అర్జున్ హేట్ చేయొచ్చు, కానీ ఆయన కలెక్షన్స్ మట్టికే ఎవరు ఏం చేయలేకపోతున్నారు, ఎవరు ఆపలేకపోతున్నారు. వీలైనంత నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. అసలు సినిమాలో ఏముంది అని చెప్పి అంటూనే ఉన్నారు. అయినప్పటికీ భయంకరమైనటువంటి కలెక్షన్లు అయితే వచ్చి పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ పెద్ద వాళ్ళు కలిసి కూడా పుష్పాన్ని ఏం చేయలేరు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అది క్లారిటీగా క్లుప్తంగా తెలియజేయాలి అని అంటే ఈ విధంగా నలుగురు అయితే బాలీవుడ్ని శాసిస్తున్నారు. ఈ విధంగా ముగ్గురు అయితే, అక్కడ అమీర్ ఖాన్ గారేమో ఇండియాలో హైయెస్ట్ గ్రాస్ని పెట్టిండు 2000, ఆ తర్వాత ప్రభాస్ 1800, ఆ తర్వాత మన పుష్పరాజు ఉన్నారు అనమాట 1700. ఈ విధంగా టాప్ 3 అయితే నిలిచారు. మరి వీళ్ళిద్దరిని దాటేసి మన అల్లు అర్జున్ ముందుకెళ్తారు అనేటటువంటిది చూడాలి. ఇదంతా కూడా ఒక ఛాలెంజింగ్ అనమాట. సో అప్కమింగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో దీన్ని బ్రేక్ చేస్తాయా బ్రో అంటే కొద్ది కష్టమే. ఎందుకంటే ఇక మీద తెలంగాణలో ఏ విధమైనటువంటి బెనిఫిట్ షోలకు మేము పర్మిషన్ అయ్యో, ఏ విధమైనటువంటి టికెట్ హైక్స్కి మేము పర్మిషన్ అయ్యో, ఏ విధమైనటువంటి
ప్రీమియర్ షోస్కి అండ్ టికెట్ రేట్లు పెంచుకోవడానికి మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పేసింది అనమాట. దీనివల్ల కొద్దిగా అప్కమింగ్ మూవీస్ కలెక్షన్స్ మీద అయితే దెబ్బ పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది పుష్ప కలెక్షన్స్ రిపోర్ట్ అయినా, పుష్ప మూవీ సీసీటీవీ రిపోర్ట్ అయినా, తీన్మాన్ మల్లన్న గారికి ఇచ్చేటటువంటి కౌంటర్ అయినా. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, ఉంటాయి, నమస్కారం.